మీరు వెళ్ళాల్సింది అటు ఆ రూమ్. అదే కదా, పర్లేదు మీరు వెళ్ళండి. బాలు మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. పర్లేదు నువ్వు వెళ్ళు, మేము వెళ్తాం. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్ళండి. వెళ్ళు. వీళ్ళ పైత్యం కాకపోతే ఇంత చల్లో ఏసీ అవసరమా? ఇక్కడ అడ్జస్ట్ అవడం తప్ప వేరే దారే లేదు. ఒంటరినైపోయాను, ఇక ఎక్కడికి నేను పోను. ఒంటరినైపోయాను. ఆఫీస్ వర్క్ ఎంతవరకు వచ్చిందో ఆ జైకి కాల్ చేసి కనుక్కోవడం బెటర్. నాట్ రీచబుల్ అని వస్తుందండి. కాసేపు ఆగి ట్రై చేద్దాం. బేబీ, ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. ఫుడ్ ఆర్డర్ చేద్దామా? నా మొబైల్ స్టక్ అయింది, యాప్స్ ఓపెన్ అవ్వట్లేదు. నేను వంట చాలా బాగా చేస్తాను. నా ఫ్లాట్ ఇక్కడికి దగ్గరే, అక్కడికి వెళ్ళి ఆకలి తీర్చుకుందామా? వద్దులే జయ్, వర్క్ ఫినిష్ చేయాలి కదా. భద్రాచలం. ఇప్పుడు వాడెందుకు? ఫుడ్ తీసుకొస్తాడని జయ్. ఇంకెక్కడ భద్రాచలం? ఆఫీస్ అవగానే ఎప్పుడో వెళ్ళిపోయాడా? నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళలేదు బ్రో. నీకేమన్నా అడ్డమా? ఏంట్రా అన్నావు? అదే బ్రో, మీకేమన్నా డిస్టర్బెన్స్ అని నా ఉద్దేశం, అంతే. నాకేం డిస్టర్బెన్స్? ఎప్పుడు 6 గంటలకి ఇంటికి పరిగెడతావు కదా అని అంటున్నాను. కల్పన మేడం గారు చిన్న వర్క్ ఉందని ఉండమన్నారు సార్. ఓ, సెక్యూరిటీ గార్డ్ని అరేంజ్ చేసుకుందా? చూడు బ్రో, నువ్వు ఇప్పుడు మర్యాదగా ఇంటికి వెళ్ళిపోతావు అనమాట. ఏంటి భవిష్యత్ చెప్తున్నావా, చిలక జోస్యమా? పోనీ గతం చూపించమంటావా? ఫోన్ జోష్యంలో. అమ్మ దొరికిపోయాం. అసలే బాస్కి ఆఫీస్లో ఇండీసెంట్ థింగ్స్ జరిగితే నచ్చవు. నువ్వు ఏకంగా చీప్ లిక్కరే మెయింటైన్ చేస్తున్నావు అని తెలిస్తే బాబా తప్పైపోయింది, క్షమించండి. కమాన్ బ్రో, ఈ ఒక్క వీడియోకే ఇలా అయిపోతే ఎలా? ఇంకా నువ్వు నిషా, బాలు, శైలి గురించి మాట్లాడిన వీడియోస్ కూడా ఉన్నాయి కదా, మరి వాటన్నిటిని ఏం చేయమంటావు? బాబు ప్లీజ్, కావాలంటే ఇంకెక్కడన్నా కొట్టండి, నా పొట్ట మీద మాత్రం కొట్టకండి. మీరేం చెప్తే అది చేస్తాను. ఈ టైంలో నీ ఏరియాకి బస్సెస్ ఉంటాయా? ఉంటుంది సార్. మరి ఇంకెందుకు ఆలస్యం? అర్థమైంది సార్. సరే అలాగే సార్. చూడు బ్రో సార్, నా దారికి నువ్వు అడ్డు రానంత వరకు నీ బండారం బయటపడదు. ఒకవేళ వచ్చావో రానుగా, రాను. సూపర్ టైమింగ్ రా. బాలు సార్ కాల్ చేస్తున్నాడు. హలో సార్, చెప్పండి. వాట్స్ గోయింగ్ ఆన్ జై? ఫైల్ ఏదో ఫార్మాట్ అయిందట. బాస్ కాల్ చేసి నిన్ను వార్న్ చేయమన్నారు. సారీ సార్, సంథింగ్ వెంట్ రాంగ్. ఐ డోంట్ వాంట్ ఎక్స్క్యూజెస్ జై, స్టిల్ ఐ ట్రస్ట్ యూ. త్వరగా వర్క్ ఫినిష్ చేయి, మళ్ళీ నా దగ్గర చెప్పించుకోవద్దు. ఓకే? ఓకే సార్, సారీ సార్. జై, ఇప్పుడు ఏం చేద్దాం జై? నాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వు టెన్షన్ పడుతుంటే ఎంత ముద్దుగా ఉంటావో తెలుసా? ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. జై ప్లీజ్, జై మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు ఇక్కడ చేస్తున్నదేంటి? ట్రై టు అండర్స్టాండ్ కల్పన. ఈ టైంలో ఐ నీడ్ రిలాక్సేషన్, అది నువ్వు మాత్రం ఇవ్వగలవు. జై ప్లీజ్, జై కల్పన, జై జై ప్లీజ్, జై జై జస్ట్ స్టాప్ ఇట్.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నిన్ను చూశాను ఒక చూపుల ప్రేమల పడిపోయా రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలిరులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే హలో శైలు, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఊరికేనే నిద్ర పట్టకపోతే చేశాను. హనీమూన్లో నిద్ర ఎందుకు పడుతుందిలే? ఏయ్ ఊరుకో, ఇది జస్ట్ ట్రిప్ అంతే. సరేనే, ఎలా ఉంది నీ ట్రిప్? ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే చాలా రొమాంటిక్ గా ఉంది. ఇక్కడే ఉండిపోవాలనిపించేంత బాగుంది. ఆహా, తెలుసా? ట్రిప్ అయితే ఎంజాయ్మెంట్ ఉంటుంది, హనీమూన్ అయితే రొమాంటిక్ గా ఉంటుంది. ఇప్పుడు చెప్పు, మీది ట్రిప్పా హనీమూనా? నీ లాజిక్ లాపుతావా? బోర్ కొడుతుందని నీకు కాల్ చేశాను. నువ్వు ఇంకా బోర్ కొట్టిస్తున్నావే. ఆహా, నా మాటలు బోరింగ్ గా ఉన్నాయా లేక బాలు కంపెనీ బోరింగ్ గా ఉందా? వాడి కంపెనీ బోరింగ్ కానీ వాడితో ఫైటింగ్ మాత్రం భలే టైం పాస్ అవుతుంది. అర్థమైంది. ఏమర్థమైంది? నీకు బాలు పక్కన లేకపోతే ఏమీ తోచట్లేదని అర్థమైంది. ఆహా, అంతేం లేదు. ఉందో లేదో మీకే తెలియాలి. నా గెస్ కరెక్ట్ అయితే అక్కడ బాలు కూడా సేమ్ విరహవేదంతో బాధపడుతూ ఉంటాడు. అసలు నీకు ఫోన్ చేశాను చూడు, నాకు బుద్ధి లేదు. ఛీ, ఫోన్ పెట్టేవే. దీనికి వాగడెక్కువైంది. హైదరాబాద్ వెళ్ళాక తోక కట్ చేయాలి. గొంపతీసి మల్లిక చెప్పినట్టు వీడు నిజంగానే ఫీల్ అవుతున్నాడా? మళ్ళీ ఏమైంది? నీ గెస్సే కరెక్ట్ అయ్యేలా ఉందే. అబ్బా, విషయం క్లారిటీగా చెప్పవే. ఆ బాలుగాడు నా రూమ్ బయటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళ అటు ఇటు తచ్చాడుతున్నాడే. చెప్పాను కదా, నేను చెప్పాను కదా. వాడిలో ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయా? మనిషి అన్నాక అన్ని ఫీలింగ్స్ ఉంటాయే, టైంని బట్టి బయటకొస్తాయి అంతే. మేబీ సుసు కోసం బయటకొచ్చాడేమో. నీ బొంద. తన రూమ్ లో వాష్రూమ్ లేదా? సరే, నీకంత డౌట్ ఉంటే ఇంకొకసారి విండోలో నుండి చూడు. తదేకంగా నీ రూమ్ వైపే చూస్తూ ఉంటాడు. అలా చూస్తుంటే మాత్రం సంథింగ్ సంథింగ్ సంథింగ్. ఆపవే నీ కాకిగోలా, నేనిప్పుడే చూస్తా. నాకు నువ్వు నేను ఉన్న చోట రేపు కూడా ఈ రోజే నువ్వు నేను వెళ్ళు బాట పూల తోట అయ్యేలే. రెక్కలెందుకో గాలిలోన తేలాలంటే చెయ్యందుకో ఆ మేఘం పైకే దారమల్లె మారిపోయి నిన్ను నేను చేర్చుతా. సీల్ రాకాసి దర్జాగా లోపల ఏసీలో ఉంటే నేనేమో దిక్కుమాలినోలాగా ఇక్కడున్నాను. ఏంటో నా బతుకు. అమ్మో, నిజంగానే తదేకంగా నా రూమ్ వైపే చూస్తూ తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. హలో, నిజంగానే నా రూమ్ వైపే చూస్తూ తనలో తనే ఏదో మాట్లాడుకుంటున్నాడే. ఇప్పుడు నీ గది డోర్ కొట్టి సారీ చెప్పి ప్రపోజ్ చేస్తాడు చూడు. అంతేనంటావా? అంతే మరి. మరి ఇప్పుడు ఏం చేయమంటావే? ఇష్టమైతే ఓకే చేయి, కష్టమైతే డోర్ క్లోజ్ చేయి. కానీ నాకు మాత్రం ఫోన్ చేయకే, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. హలో, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. హలో, ఇప్పుడేం చేయను? వెళ్ళి నిలదీస్తే? ఎస్,
డైరెక్ట్ అటాక్ ఇస్తాను. నన్ను చూసి తేలుకుట్టిన దొంగలా పారిపోతాడు. ఏమైంది దీనికి? ఈ టైంలో బయటకు వస్తుంది. కొంపదీసి నా దగ్గరకేనా? ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ? నాకు షెల్టర్ లేదని ఏడిపిస్తూ జాలి చూపిస్తుంది. ఇదంతా నాకు అవసరం లేదు. నిన్నే అడుగుతుంటే ఆన్సర్ చేయవే. ఏయ్, ఏంటి నీ దబాయింపు? నేనేదో తిన్న దొరక్క అలా చల్లగాలికి బయటకు వచ్చి ఇలా కుర్చీ వేసుకుని కూర్చుంటే నీకేంటే బాధ? చల్లగాలికి తిరిగేవాడివి అటు ఇటు తిరగాలి గాని ఇలా నా రూమ్ ముందు కుర్చీ వేసుకొని అటే ఎందుకు చూస్తున్నావు? నేనా? నీ రూమ్ వైపా? లేదే, నేను అస్సలు చూడలేదు. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు. పుడితే నీ పేరే పెట్టుకుంటానులే. వెళ్ళిపడగా, వర్షం వస్తుంది. చిచి, చక్కగా ఈ నేచర్ ని ఎంజాయ్ చేయక నీతో నాకేంటి సోది? నా మీద చేయి వేస్తావా? హలో, మేము వచ్చేసాం. మేము చచ్చాం. మేము మీ ఏకాంతాన్ని డిస్టర్బ్ చేయలేదు కదా? నో, నాట్ ఎట్ ఆల్. ఊరికి ఏదో అలా. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మాకు తెలుసులే. ఏం తెలుసు? తెలియడానికేముంది? ఏసీ కోసం మీరు నా రూమ్ తీసుకున్నారు. శైలు రూమ్ లో కూడా ఏసీ పనిచేయకపోతే చల్లగాలి కోసం అలా అలా బయటకు వచ్చాం అంతే. ఈలోపు వర్షం కూడా పడుతుంది. ఓ, అదో విషయం. ఓహో, అయితే మీకు అసలు విషయం తెలియదన్నమాట. ఏం విషయం? ఈ ఏరియాలో ఈ ప్లేస్కి ఒక నమ్మకం ఉంది. ఇలా పౌర్ణమి రాత్రిలో భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ ఒకరికొకరు ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకుంటే వాళ్ళ రిలేషన్ మరింత స్ట్రాంగ్ అవుతుందంట. భలేవారండి. ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం అంటే మహా అయితే ఐ లవ్ యూ అంటాం. అంతకన్నా ఏం ఎక్స్ప్రెస్ చేస్తాం? నోను బాలు, మాట్లాడుకోకుండా ఎక్స్ప్రెస్ చేయాలి. అదెలా కుదురుతుందండి? ఎలా అంటే జాక్, Come on. ఇలా మనకన్నా మన కళ్ళు చాలా బాగా మాట్లాడతాయి శైలు. ఈ టైంలో రొమాంటిక్ మ్యూజిక్ ఉంటే ఇంకా బాగుంటుంది. 1 minute. ఎస్. కళ్ళు మాట్లాడతాయా? వీళ్ళ పైత్యం. దీని కళ్ళు మాట్లాడటం కాదు, పొడుస్తాయి. ప్రపంచంలోని చిరాకు మొత్తం వీడి కళ్ళల్లోనే కనిపిస్తుంది. మ్యూజిక్ ఆన్. Hey, come on Balu, come on Sailu, let's enjoy the music. వస్తున్నా. Hey Balu, Balu, Balu. Hey baby, na lovely lavanyama. Hey babu, cheyali ra hangama.
చెలివో నా చిలిపి కలవో శిలవో సంకెలవో చిరుత పులివో నిన్ను చేరాలనే చిరు ఆశ మదిని అని చేసా తెలుసుకోవా నివాడినని తెలుపరావా నాదానివని కలకాలం భయ్యా రోజ్ రోజ్ భయ్యా లేవండి భయ్యా రోజ్ లేవండి. అదేంటి అలా నిద్రపోయారు? మీరు మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని పడుకుండిపోయాను. సరే సరే వెళ్ళి త్వరగా పడుకోండి, రేపు షూట్ కదా, ఫేసెస్ ఫ్రెష్ గా ఉండాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్ళండి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. నైస్ కదా. హే, ఈ పిక్ ఎప్పుడు తీసావు? ఇందాకే ప్రజ్వల మేడంకి సెండ్ చేద్దాం, షీ ఫీల్స్ హ్యాపీ. ఓకే పద. ఏయ్, నేనెక్కడ పడుకోవాలి? నా నెత్తి మీద పడుకో. అసలే భూమికి జాండ్ ఉన్నావు. నేను నీ తలకెక్కితే బెత్తడైపోతావు. నిన్ను అబ్బా వదలవే, నొప్పే. ఉసే రాక్షసి, నొప్పే వదలవు. బా చిందుకు కూడా ఇలాగే నొప్పి పుట్టింది. మరి ఏంటి రివెంజా? ఇది రివెంజ్ కాదు, నీ యాక్షన్ కి నా రియాక్షన్. యాక్షన్ ఏంటి, రియాక్షన్ ఏంటి? ఛాన్స్ దొరికింది కదా అని ఇందాక నా నడుం మీద చెయ్యేసావు కదా. నేనా? ఆ డ్యామ్ కి మళ్ళీ నడుము అని నామకరణం కూడానా? ఏదో చేయి జారిందంతే. అసలు నిన్ను కాదు, మనల్ని బ్రాండ్ అంబాసిడర్స్ గా చేసినందుకు ప్రజ్వల మేడం ననాలి. చేస్తే చేసింది, నాకు పేరుగా ఏ అల్లు అర్జున్ పెట్టాల్సింది పోయి 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 నీలంటోడికి అంటగట్టారు చూడు. అల్లు అర్జున అతనేమో స్టైల్ స్టారే, నువ్వేమో స్టీల్ స్టార్. నిన్ను థ్యాంక్స్. నీతో డాన్స్ చేసి చేసి ఒళ్ళంతా చిరాగ్గా ఉంది. హ్యాపీగా షవర్ బాత్ చేసేస్తా. నిన్ను నన్ను స్టీల్ అంటావా? చెప్తా నీ పని. ఇదేంటి నీళ్ళు రావట్లేదు? నీకు కావలసింది నా దగ్గర ఉంది, నీకు కావలసింది. ఓసే సీల్ రాకసి, ఏం చేసావే? బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు. జస్ట్ వాటర్ సప్లై వాల్ తిప్పేసా. ఏయ్ చూడు, మరి అదిగా వెళ్ళి వాల్ తిప్పవే, లేదంటేనా? లేదంటే లేదంటే ఏం చేస్తావు? ఒరేయ్ బాలు, ఈ పొజిషన్ లో దాంతో పంతం కంటే కాంప్రమైజ్ బెటర్. ఓయ్ ఏంటి బాలు సైలెంట్ అయిపోయావు? మాట్లాడు. అది మనం ఇక్కడ ల్యాండ్ అవగానే ఫ్రెండ్స్ లా ఉండాలనుకున్నాం కదా, మరి ఫ్రెండ్స్ మధ్య టీజింగ్స్ ఉంటాయా? పట్టించుకోకూడదు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్తున్నా, పట్టించుకోకు. ప్లీజ్ శైలు, చాలా చలిగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయితే నన్ను నాన్ స్టాప్ గా 4 మాటల్లో పొగుడు, అప్పుడు ఆలోచిస్తా. శైలు ఇంటెలిజెంట్. ఓకే. శైలు స్మార్ట్. ఓకే. శైలు వైలెంట్. వాట్? అదే అదే. శైలు సైలెంట్. శైలు బ్రిలియంట్. శైలు ఎలిఫెంట్. అదే అదే. శైలు చాలా పేషెంట్ అంటున్నా. చాలే, అయిపోయింది పనిష్మెంట్.
చెప్తా. నిన్ను ఈ మహాతల్లికి తిండి నిద్ర ఉంటే చాలు. ఉదయం నిద్ర లేచాక చెప్తాను ఈ పని. ఐ నీడ్ రిలాక్సేషన్. అది నువ్వు మాత్రం ఇవ్వగలవు. జే ప్లీజ్ జే. భద్రాచలం, చెప్పండి మేడం. నిన్న ఆఫీస్లో ఉండమంటే ఎందుకు వెళ్ళిపోయావు? ఏదో ఒక రోజు 2 రోజులు అయితే ఉంటాం కానీ పదే పదే ఉండమంటే మాకు మాత్రం పనులు ఉండవా? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఉషా, ఐఎమ్ సారీ. యాక్చువల్లీ ఉషా, దేవుడా, నాకే ఎందుకు ఇలా ఊపిరాడనివ్వకుండా చేస్తున్నా? ఈ టైంలో నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా? ఎస్, శైలు మేడం ఒక్కరే ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటికి తీసుకురాగలరు. కల్పన, ఐఎమ్ సారీ ఫర్ ఎస్టర్డే నైట్. కల్పన, నేను ఎందుకు అలా బిహేవ్ చేశానో నాకే అర్థం కాలేదు. నాకేదో దయ్యం పట్టినట్టుంది. నన్ను క్షమిస్తావు కదా? చెప్పు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరైనా చూస్తారు, ప్లీజ్. నేను ఈ గిల్ట్ తట్టుకోలేకపోతున్నాను. అందుకే చూడు. వేల వేల ఊహల్లో నీవేనా, ఊపిరైనా ఆడనీదు కాస్తైనా, ముందుకొచ్చినట్టుగా ముద్దు పెట్టినట్టుగా ఏదేదో అయిపోతుందే ప్రతి క్షణమిలా